పడుతున్నాను వస్తున్నాయి. వాడు ఏదో అంటాడే, హాయ్ అండి, నమస్తే, అస్సలాముఅలైకుం, నేను మీ రాయలసీమ అబ్బాయి అని బాగానే అనేవాడు. మరి లాస్ట్ 1 month నుంచి కనిపించట్లేదు. మీకే కాదు, నాకు కూడా కనిపించట్లేదండి. నేను కూడా చూశాను, కామెంట్లు 2-3 పెట్టారు, ఎక్కడికి వెళ్ళిపోయారు రాయలసీమ అబ్బాయి అని. నాకు కూడా తెలియదు, మరి దరిద్రుడు అప్పుడే 2-3 వీడియోలకే సెలబ్రేట్ అయిపోయినట్టే ఫీల్ అయిపోతున్నాడు. గురువు అంటే భక్తి లేదు, సబ్స్క్రైబర్లు అంటే భయం లేదు. సరే ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం, పోయేదేముంది. అయ్యో, హలో 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 హలో, లైన్లోకి రారా ఎద్దావా. గురుగారు మీరు కోప్పడకండి, నీకోసం వెయిట్ చేయడానికి నేనేమైనా నీ ఫ్యాన్ అనుకున్నావు? అబ్బే ఎన్ని రోజులు ఏంద్రా నువ్వు వీడియోలు పెట్టావా? ఇంకా మానేసినావా? అంతేలే, ముందే చెప్పాగా నీతో కాదు ఇవన్నీ, మానేసుకోరా అని. ఇబ్బే గురువు అంటే నీకు భయం లేదురా. ఓకే గురుగారు, మీరు చెప్పినట్టుగానే ఓకే, లేట్ అయ్యింది, ఆలస్యమైంది, ఐ ఒబే దట్, నేను ఒప్పుకుంటున్నాను. కారణాలు చెప్పి మన వ్యూవర్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అవసరం లేదండి, లైట్ తీసుకోండి. మళ్ళీ వచ్చేసానుగా మీ ముందుకి. వీడియో చేస్తున్నావా? సరే కానీ చూద్దాం. కానీ వీడియో చేస్తున్నట. అయ్యో గురుగారు హోల్డనండి, మీరు కోపడకండి. ఎస్, ఆలస్యమైంది, నాకు తెలుసు, మా వ్యూవర్స్ తెలుసు. చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, ఏంటన్నా వీడియోస్ లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని. సో కారణాలు ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఎందుకురా ఇంగ్లీష్ మనకి, అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. సో ముందుగా నేను వీడియోలు పెట్టలేదని చెప్పి చాలామంది కామెంట్లు చేశారు, వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నా వీడియోల కోసం వెయిట్ చేస్తారని నాకు మీరు కామెంట్ చేసిన వరకు కూడా నాకు తెలీదు. ఈ వీడియో మీకోసం మాత్రమే. ఎస్, నిజంగా ఇది కేవలం మీరు అడిగారనే ఉద్దేశంతోనే నేను ఏదో ఒక వీడియో చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను. సో హియర్ వి గో, వీఆర్ గోయింగ్ టు వైఎస్ఆర్ శృతివనం అండి. వెలుగోడు, ఆత్మకూరు మండలం, వెలుగోడు దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ నంద్యాల నుంచి 40 kilometers ఉంటుంది. ఎయిర్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటా, నాకు తెలిసి మీకు డిస్టర్బెన్స్ వస్తుందో లేదో నాకు తెలీదు, వెయిటింగ్లో వెళ్ళడం తెలుస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం అని అనుకుంటున్నాను. సో నంద్యాల నుంచి వెలుగోడుకి వెళ్తున్నాము, వెలుగోడు నుంచి మనం వైఎస్ఆర్ శృతివనానికి వెళ్తున్నాము. వైఎస్ఆర్ శృతివనము చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అది చాలామందికి తెలీదు, అదేదో పార్క్ లాగా అనుకుంటున్నారు, కానీ అంటే పార్కే కానీ ప్లెజెంట్ ప్లేస్ అండి. అక్కడికి వెళ్తే ఒక రోజంతా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఆ నేచర్ కానీ చాలా వెరైటీ చెట్లు ఉన్నాయి అక్కడ, వృక్షాలు. సో మనం అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నా ఛానల్కి కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి, చాలామంది వ్యూవర్స్ కూడా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మా వాళ్ళు వీడియోలు అయితే బాగానే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోతున్నారు. సో కొత్త వ్యూవర్స్కి వెల్కమ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాయలసీమ అబ్బాయి. నేను రాయలసీమని ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ ఛానల్ పెట్టాను. ముందుగా రాయలసీమని ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత చాలా గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ ఏంటో తెలియాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కొత్త వ్యూవర్స్కి వెల్కమ్. ఇంకా ఎవరైనా నా వీడియోని ఏంట్రా విని బాధ అని వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళు మాత్రం దయచేసి నా బాధని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసేయండి. ముందు నా బాధల్ని కూడా భరించండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మనం డైరెక్ట్గా వైఎస్ఆర్ శృతివనం దగ్గర కలుసుకుందాము. అంతవరకు రోడ్ని ఎంజాయ్ చేయండి. ఓకే, మొత్తానికి మనం ఘాట్ సెక్షన్లోకి వచ్చాము. ఇక్కడ ఏదో రాశారు, అభయారణ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెద్ద పులులు, చిరుతలు, జింకలు తిరుగు ప్రాంతము. ఓకే, ఇక్కడ పెద్ద పులులు, జింకలు, ఎలుగుబంట్లు కూడా తిరుగుతాయండి, అది మాకు తెలుసు, ఈ మా ప్రాంతం కాబట్టి. సో ఈ ఘాట్ సెక్షన్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవరు ఆపకూడదు. సో ఇక్కడ ఉంది కాబట్టి చదువుతున్నాను. ఎస్, మొత్తానికి ఘాట్ సెక్షన్ని దాటుకొని మనం ఆల్మోస్ట్ శృతివనం దగ్గరికి చేరుకున్నాము. నా రైట్లో మీకు కనపడుతుంది ఆల్రెడీ, దట్స్ 4-wheeler బ్రో, వీఆర్ 2-wheelers. వావ్ బ్యూటిఫుల్. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శృతివనం.
ఆంధ్రప్రదేశ్ అడవి శాఖ, ఇది గవర్నమెంట్ కిందకి వస్తుందండి. వావ్ సూపర్. అరే అట్లా పోవాలరా బాయ్. సో ఎవరు చెప్పింది ఎవరు లేరని. సో అలా వైఎస్ఆర్ శృతివనంలోకి ఎంటర్ అయిపోయాం. విల్ కీప్ అవర్ రెడ్ టైగర్ సపరేట్లీ బ్రో. అదండి మొత్తానికి వైఎస్ఆర్ శృతివనానికి లోపలికి అదండి మొత్తానికి డాక్టర్ వైఎస్ఆర్ శృతివనంలోకి ఎంటర్ అయిపోయాం. పర్ హెడ్ 20 రూపీస్ అంట. అంటే మీ వద్దులేండి, ఇవన్నీ చెప్పకూడదు మీ సీక్రెట్స్. నవ్వద్దు. అలాగే క్యామ్స్ అలాంటివి క్యారీ చేస్తే 100-200 క్యామ్ని బట్టి ఉంటుంది. సో అవన్నీ పే చేసి ఇప్పుడు ఎంటర్ అయ్యాం. మీరు చూస్తుండొచ్చు మొత్తం గ్రీనరీ ఉంటుంది మా బ్యాక్ సైడ్. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్. ఎస్, మొత్తం గ్రీనరీ. మా రాయలసీమలో మా ప్రాంతంలో ముఖ్యంగా నల్లమల ఫారెస్ట్ చుట్టుపక్కల ది బెస్ట్. ఇంత పెద్ద పార్కు మీరు మా సైడ్ ఎటువైపు చూసిండరు. సర్టెన్ సీజన్స్లోనే ఇక్కడ చాలామంది వస్తారు. ఈ పార్క్కి చాలా ఫేమస్లు ఉన్నాయి. పార్క్కి ఫేమసే, పార్క్లో జరిగే సన్నివేశాలు ఫేమసే. అవన్నీ ముందు ముందు మీరే తెలుసుకుంటారు. మా వెనకాల మీకు పెద్ద విగ్రహం కనబడుతుంటుంది. ఈ విగ్రహం కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆయనతో ఖచ్చితంగా ఫోటో దిగాల్సిందే. దిస్ మిస్టర్ సునీల్ సంజయ్ గారు. ఎంత పరిచయం అక్కర్లేదు అనుకుంటా, లాస్ట్ వీడియోస్లో ఉన్నాడు కదా వీడే. కోట్లు అన్నారు కదా, ఎందుకు మర్చిపోతాం. మీరు జీవించాలనుకుంటున్న సంవత్సరాలను లెక్కించకండి. భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజానికి మీరే మేలు చేశారన్న ప్రశంసను వేసుకోండి. చాలా మంచి కొటేషన్ అండి. మన రాష్ట్రానికి 2 సార్లు పొలిటికల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద లెజెండ్ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. యాక్చువల్గా డాక్టర్ వైఎస్ఆర్ స్మృతివనాన్ని స్థాపించడానికి గల కారణాలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు. స్పెషల్ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏం కూడా చెప్పాలి, మ్యాండేటరీ. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చనిపోయారు కదా. ఆయనకు జరిగిన యాక్సిడెంట్ పావురాలగుట్ట అనే కొండ ప్రాంతము. ఇక్కడ నుంచి జస్ట్ 10-15 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. థిక్ ఫారెస్ట్. నా బ్యాక్ సైడ్ మీకు కనపడుతుంటుంది మ్యాక్సిమం. కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్లోనే. ఒక జ్ఞాపకార్థం ఉండాలి అని చెప్పేసి అప్పట్లో దీన్ని స్థాపించారు. స్టార్టింగ్లో అంతగా పట్టించుకోకపోయినా రాను రాను దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఇంత బాగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు.
అది మొత్తానికి డాక్టర్ వైఎస్ఆర్ శృతివనాన్ని సినిమాటిక్ షాట్లో చూసేశారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని అనుకుంటున్నాను, మీకు నచ్చి ఉంటుంది. సో ముందుగా ఒక లైక్ వేసుకోండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసేసేయండి, అందరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి. ఏరా ఏమంటావు? ఏరా మాటలు రావట్లేదు నీకు? చాలా మంది సెన్సిడైన్ పేస్ట్ గురించి యాడ్ చూసింటారు, కానీ సెన్సిటివ్ చెట్టు టైప్లో యాడ్ మాత్రం ఇన్నే చూడొచ్చు. ఎక్కడ్రా? ఈ చెట్టు మనకే కాదు, మనలాంటి వాళ్ళకి చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది. కావాలంటే చూడు, ఎన్జీ, ఆర్జే, వర్మ, అరే నువ్వు చదువుతుంటే బూతులు ఉన్నట్టున్నారు అవి. సో ఇవి చూస్తే కూడా నాకు అదే అనిపిస్తుంది, బూతులు లెక్క. ప్రశాంతంగా చెట్టు కింద వచ్చి కూర్చున్నప్పుడు చెట్టు నేచర్ని ఎంజాయ్ చేసి పోవాలా తప్ప వాట్ ఐ డోంట్ ఓబే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లేండి, ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది లేరా, వదిలేసి. చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది, నాకు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తాను. మాకు ఏం లేదండి, మేము జస్ట్ బ్లాగ్ కోసం ఉపయోగించుకున్నాం అంతే, అంత ఏం లేదు. సో ఇక్కడ నుంచి మేము ఇంకో చాటుకి కూడా వెళ్తున్నాము, అన్ని ఈ వ్లాగ్లో నేను చూపించేసేలా. రెండో వ్లాగ్ ఉంది. లెట్స్ మీట్ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాయలసీమ అబ్బాయి, సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్ రాయలసీమ అబ్బాయి.